అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలులో కృష్ణా జలాల సమస్య పైన ప్రత్యేకించి రాయలసీమలో దీర్ఘకాలంగా నిర్మాణం కొనసాగుతూ ఉన్నటువంటి అంజనీనేవా, గాలేరు నగరి, వెలుగొండ ఇతర ప్రాజెక్టులకు లోగడ నుంచి కొద్ది కొద్దిగా నిధులు కేటాయిస్తూ అవి పూర్తి కాకుండా రైతులకి ఉపయోగం జరగకుండా ఉన్న పరిస్థితుల్లో మార్పు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రాయలసీమ ప్రాజెక్టులకి, అట్లాగే ఉత్తరాంధ్రలో అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి అధిక స్థాయిలో నిధులు కేటాయించి ఒక 2-3 సంవత్సరాల్లో అవి పూర్తయ్యేటట్టు తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి సూచనను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేదానికోసం ఈరోజు పెద్దలు దశరామరెడ్డి గారు ఈ సమావేశం ఏర్పాటు చేయటం, పెద్దలు రైతు సంఘం నాయకులు రామచంద్రయ్య గారు, రామకృష్ణ గారు, రామ్ కుమార్ గారు, జగన్నాథం గారు, అందరూ కూడా భాస్కర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా మేమందరము కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకించి కోరేది ఏంటంటే, మీరు ప్రజలను సంప్రదించండి, చర్చించండి. కొద్ది రోజుల క్రితం విజయవాడలో ఉభయ సిపిఎం, సిపిఐ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి రైతు సంఘాలు, అట్లాగే వ్యవసాయ రంగం, అట్లాగే ఇరిగేషన్ రంగంలో చాలా అనుభవం, అవగాహన ఉన్నటువంటి శ్రీరామకృష్ణ గారి దగ్గర దీర్ఘకాలం పనిచేసినటువంటి పాపారావు గారు, అక్కినేని భవానీ ప్రసాద్ గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో సాగునీటి సంఘంలో సాగునీటి వీటిల్లో చాలా కృషి చేసిన కొల్లి నాగేశ్వరరావు గారు, కీర్తిశేషులు, ఆయన అల్లుడు లక్ష్మీనారాయణ గారు, వీరందరూ కూడా సమావేశం అయ్యి నేను కూడా ఉండి ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయం శ్రీశైలంలో పెట్టండి అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమరావతిలో పెట్టండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీకి రాశారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది సరైన నిర్ణయం కాదు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఉపసంహరించుకోండి. రాయలసీమ ప్రజల యొక్క మనోభావాలను కూడా గౌరవించండి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ప్రజలకి కూడా ఒక ఆత్మసంతృప్తి కలిగే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవటం ఎంత మాత్రం కూడా తగదు. తప్పనిసరిగా ఇక్కడ ఆ ప్రాజెక్టులు మరి దాదాపుగా ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసి ప్రారంభింపజేసినటువంటి ఆ ప్రాజెక్టులు 3 దశాబ్దాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పటికి అవ్వకుండా ఈ ప్రాంతంలో వలసలు కొనసాగుతూ ఉన్నాయి. కరువుతో బాధలు పడుతూ ఉన్నారు, విపరీతంగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి అమరావతిలో మీరు ఏమైతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ ఈ మెట్రో రైళ్ళని, అట్లాగే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతిలో ఇప్పటికే సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టి ఉంది. దానిపైన అది 100 అడుగుల లోతునిచ్చి పైల్ ఫౌండేషన్ వేసి G+7 ఫ్లోర్స్ కట్టినటువంటి బిల్డింగ్ అది. ఇంకా 1 లేక 2 ఫ్లోర్స్ వేసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసులను కూడా అక్కడ తెచ్చుకుంటానికి అవసరం ఉంది. జస్ట్ 200-300 కోట్లతో అయిపోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు మళ్ళీ ఐకానిక్ సెక్రటేరియట్, 47 అంతస్తులు, 44 అంతస్తుల బిల్డింగులు, ఐకానిక్ అసెంబ్లీ కౌన్సిల్, ఐకానిక్ హైకోర్టు అని చెప్పి దాదాపు 30-40 వేల కోట్లు అక్కడ ఖర్చు పెడితే ఇక్కడ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అందులో మనం అప్పు తీసుకొచ్చి చేసేటటువంటి ఆ ఖర్చు దయచేసి దాన్ని ఆపండి. చేస్తే తర్వాత మీరు 20-40 ఏళ్ళలో అప్పుడు గడుదురుగానిలే, ఈ లోపల ముందు ఇవి పూర్తి చేయండి. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో
అక్కడ ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి మేళ్ళు చేయండి, వాళ్ళందరి యొక్క అభిమానం చూరగొనండి అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆత్మగౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటికంటే ఎప్పుడు లేనంత అధిక మెజార్టీ మీరు ఇచ్చారు, రాయలసీమ బాసరగా మేము నిలబడతానన్నారు. దీన్ని సీడ్ హబ్లు చేస్తానన్నారు, హార్టికల్చర్ హబ్ చేస్తాన్నారు. మాటలతో మభ్యపరచడం మేము 70 ఏళ్ళ నుండి 53 నుండి చూస్తున్నాం. అది కాదు ఈరోజు. దానికి స్పష్టంగా ఈరోజు సీడ్ హబ్ చేయాలంటే ఇక్కడ ఏపీ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టాలి, ఏపీ సీడ్స్ హెడ్ క్వార్టర్ ఇక్కడ పెట్టాలి, సర్టిఫికేషన్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టాలి, రీసెర్చ్ స్టేషన్స్ పెట్టాలి, టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాలి, ఇంటర్నేషనల్ టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాలి. హార్టికల్చర్ హబ్ చేయాలంటే కమిషనరేట్ను డైరెక్టరేట్ ఇక్కడ పెట్టాలి. దానికి కావాల్సిన లాజిస్టిక్స్ కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ చేయాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కోల్డ్ స్టోర్ తీసుకుపోయి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. గురించి మాటలతో జరిగేది కాదు. మనకు చివరికి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అన్నకు బాగా గుర్తుంటుంది, అనంతపూర్లో వేరుశనగ బాగా పండకుండా ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ సందర్భంలో మటిక విత్తనాలు, గోరుచిక్కుడు అంటారా మటిక అంటారా మీరు ఇక్కడ గోకరకాయలని రోజు పేపర్లో ప్రభుత్వం బడ్జెట్లో ఏం రాబోతుందో అన్న దాంట్లో చేస్తూ కుందు నది వెడల్పు కూడా డబ్బులు కేటాయిస్తున్నాం అని చెప్పి పేపర్లో ప్రముఖంగా చూశాను. ఏంటండి? కుందు నది వెడల్పు కోసం అంటే కుందు నది నంద్యాల నుండి కడప జిల్లా మీదుగా నెల్లూరు జిల్లా వరకు, నెల్లూరు సోమశిల వరకు వెడల్పు చేసే కార్యక్రమం. అంటే ఈ కార్యక్రమంలో 1,25,000 ఎకరాల ఆయకట్టును నాశనం చేసే కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే నదిని లోతుగా తవ్వి వెడల్పు చేసి, అంటే అంతకుముందు ఒకసారి చెప్పారు భైరవాని తిప్ప ప్రాజెక్టులో నీరు బాగా వస్తుంది ఈ సంవత్సరం, అంటే గత 2 సంవత్సరాల కిందట నీరు బ్రహ్మాండంగా వచ్చి రిజర్వాయర్ నిండి నీళ్లు నదిలో ప్రవహిస్తూ ఉంటే జగన్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది, మేము పర్యావరణాన్ని పరిరక్షించాం, నదిలో ఇసుకను తీసుకోపోకుండా కాపాడినందువల్ల ఆ వేదవతి నది బాగా వంటి నీళ్లు పారుతున్నాయన్న ప్రభుత్వమే ఈరోజు నదిని అడ్డంగా నరికేస్తూ 3 మీటర్ల లోతు తవ్వుతూ వెడల్పు తవ్వుతూ చేసుకుంటున్న కార్యక్రమాన్ని ఆ రోజు భారతీయ కిసాన్ సంఘ్ వాళ్ళు కడపలో పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. మేము కూడా వ్యతిరేకించాం. అది ఆగిపోయింది. మేము అది ఆగిపోయింది అనుకున్నాం. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు చెల్లించాక ఆ కాంట్రాక్టర్ ఏదైతే రాజకీయ నాయకుడు ఉన్నదని ఆపాడు. దానికి నిధులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. అంటే ఇన్ని ప్రాజెక్టులు, అన్నమయ్య తెగిపోయింది, అలగనూరు తెగిపోయింది, లేదా ఇంకో ప్రాజెక్టు మంచి ప్రాజెక్టు నీళ్లు వచ్చే ప్రాజెక్టు చేయమంటే నీళ్లను రాకుండా 1,25,000 ఎకరాల ఆయకట్టును తొలగించే ప్రభుత్వం చేస్తుంటే ఒక రాజకీయ నాయకుడికి ఈరోజు ఉదయం మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వంలో, ఎందుకన్నా ఈ పని చేస్తున్నారు, మీరు చేయవలసి చాలా ఉంటే, ఇది గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసిందే మేము కొనసాగిస్తున్నాం అన్నాడు. జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసకరం చర్యలు చేశామని చెప్పి వైజాగ్లో ఉన్న పడిన రాజధానిని మీరు అమరావతికి తీసుకొచ్చుకున్నట్టుగానే ఈ విధ్వంసకర చర్యను ఎందుకు మీరు ఆపరు అంటే సమాధానం లేదు. అంటే వాళ్ళకు అనుకూలమైనది కాంట్రాక్టులకు డబ్బులు వచ్చేటివి, రాజకీయ నాయకులకు డబ్బులు వచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి ఈరోజు ఈనాడు పత్రికలో కూడా జనవరి 10వ తారీఖున చాలా స్పష్టంగా రాశారు. ప్రధాన కాలువలు తవ్వుతూ రిజర్వాయర్లు కట్టుకుంటూ పంప్ హౌస్లు పెట్టుకుంటూ రాజకీయ నాయకులు, గుత్తేదారులు, అధికారులు డబ్బులు తింటున్నారు, కానీ డిస్ట్రిబ్యూటర్స్ చేయడం లేదు, పంట కాలువలు చేయడం అని చెప్పి ప్రభుత్వానికి అంతో ఇంతో మద్దతు తెలియజేసే ఈనాడు పేపర్లో వచ్చిన వార్త కూడా ప్రభుత్వం చెవులకు చేరలేదంటే అంటే ప్రజాస్వామ్యం బతికుంది అనుకుంటున్నాను నేను. ఈరోజు వార్తాపత్రికలు నిష్పక్షపాతంగా ఏ ప్రభుత్వం ఉన్నా అంతో ఇంతో న్యూస్ను ప్రభుత్వం చివరికి తీసుకుపోతున్న నేపథ్యంలో కూడా వినడం లేదంటే ఎంత దుర్మార్గంగా పనిచేస్తున్నారో మనం ఆలోచించాలి. ఈరోజు బనకచెర్ల బదులుగా మేము ప్రపోజ్ చేశాం, నెల్లూరుకు డైరెక్ట్గా మీరు బొల్లాయిపల్లి నుండి సోమశిలకు నీళ్లు తీసుకుపోండి. ఆ సోమశిలకు తీసుకుపోయినప్పుడు కుందు నదిని నాశనం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిన నీళ్ళు అక్కడ వస్తాయి. నెల్లూరుకు పోవాల్సిన నీళ్లను అన్నీ ఆపుకొని ఈరోజు శ్రీశైలంలోనే మనమే వాడుకుంటాం. అంటే రాయలసీమ 4 జిల్లాలు, మహబూబ్ నగర్, ప్రకాశం జిల్లా వాడుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ పెడచోబెట్టి వాళ్ళకు డబ్బులు వచ్చే మార్గాన్ని చేస్తున్నారంటే ఒక్కసారి మీరు కూడా ఎవరైతే ప్రజలు మూగ ప్రజలు అయినప్పటికీ కూడా అంటే వాళ్ళు మందబుద్ధితోనో ఇంకో కారణంతో అయినప్పుడు మిమ్మల్ని అందరికీ అప్పీల్ చేస్తున్నాను, ఆ మూగ వాళ్ళందరినీ కూడా మీరు మాట్లాడలేగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా మీరు మనసుల యొక్క భావాలను మా దాంట్లో ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు ఉన్నారు రాయలసీమలో ప్రజానికం, వాళ్ళ భావాలను, వాళ్ళ ఆశలను, ఆకాంక్షలను మీరు ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంత ఓపికగా మీరు కూర్చున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మూగగా ఉన్న రాయలసీమ సమాజాన్ని, వాళ్ళ మనసులో ఉన్న సమాచారాన్ని మీరు ప్రభుత్వం ముందు ఉంచుతూ చెవిటివాణి గూబ
పోయేలాగా వాళ్ళ చెవులోకి దూరేలాగా మీరు ఈ సమాచారాన్ని తీసుకుపోతారని చెప్పి ఆశిస్తూ ఇంతసేపు మీరు కూర్చున్నంత అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.